తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చెల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేషాలంకరణ ఏర్పాటు చేసి హోమం పూజలు ఘనంగా నిర్వహించారు. నరసింహస్వామి శ్రీరాముని అవతారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆదరించాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి మాడవీధి ఉత్సవంలో పాల్గొన్నారు. स्वाति नक्षत्रे शुभ नक्षत्र शुभयोग देवस्य भगवतो नारायणस्य श्रीयपते पुरुषोत्तमस्य श्रीमती कलांडकोटि ब्रह्मांड नायकस्य आश्रित परिपालकस्य పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో భారతదేశం విజయం సాధించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ పరిధిలోని యనమదుర్రు గ్రామంలో శ్రీ శక్తీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు రాట్నాల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనుబంధ విభాగాలకు చెందిన మోర్చల్ నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ఇవాళ పాకిస్తాన్ మీద ఏదైతే దాడులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, మన భారతదేశ సైన్యం సత్తా ఇవాళ ప్రపంచ దేశాలకే తెలిసింది. అక్కడ ఆ పాకిస్తాన్ వాళ్ళు ఆ ఉగ్రమోకలు మీ మహిళల్ని మేము ఏమీ చేయము, మహిళల్ని మేము వదిలేస్తున్నాం, ఓన్లీ పురుషుల్ని మాత్రమే మేము కాల్చి చంపుతామని చెప్పి భర్తల అందరినీ కూడా ఆ మహిళలు భార్యల ముందు కాల్చి చంపారు. ఎవరైతే ఆడవాళ్ళు అబలలు సభలు అనేటువంటి సభలులో అనేటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో, ఆడవాళ్ళంటే శక్తి స్వరూపంలో ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా అవుతుంది. ఈ భారతదేశం వసుదైక కుటుంబం
కేవలం మహిళా కమాండర్స్ పెట్టి మహిళల చేత ఇవాళ భారతదేశ యొక్క వైమానిక దళ శక్తిని చాటుతూ పాకిస్తాన్ యొక్క వాళ్ళని తుత్తినీయులుగా చేసినటువంటి మహిళా శక్తికి ఇవాళ జోహార్లు తెలుపుకుంటూ శక్తేశ్వర స్వామి వారి యొక్క టెంపుల్ పశ్చిమ గోదావరి జిల్లా యనమదూరు గ్రామం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి ఈ శక్తేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో భారతదేశ సైనికులకి మంచి జరగాలని, పోరాట పటిమ పెరగాలని, ఆ శక్తేశ్వర స్వామి వాళ్ళ యందు వెన్నంటే ఉండి విజయ తీరాలకు చేర్చి ఈ ఉగ్రవాదాన్ని కోకటి వేళతో పెగలించడానికి భారతదేశ సైనికులకి, భారతదేశ ప్రధానికి నైతిక స్థైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ శక్తేశ్వర స్వామి వారిని కోరుకుంటూ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ పీఠం సాయి సత్సంగ నిలయంలో శ్రీ చక్ర ప్రతిష్ట 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం, హోమం, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కూటమి పాలనలో మాతృమూర్తులకు రక్షణ లేదని ఎమ్మెల్సీ కౌలు శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిరం వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి విడుదల రజనీపై సీఐ సుబ్బారావు అసభ్య పదజాలంతో వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా ఆయన ఖండించారు. సుబ్బారావుపై ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శులు కర్ర జయచరిత, పాలవల్లి మంగ, పార్టీ మహిళా విభాగం సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి పాలన. ఓ పక్క దేశంలో యుద్ధ పరిస్థితి మన అందరం కూడా చూస్తున్నాం. కానీ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో కక్ష సాధింపులు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నాం. దేశంలో ఓ పక్క మరి వీర జవాన్లందరికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సంఘీభావం మద్దతు తెలియజేస్తుంటే, మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎవరైతే మరి ప్రతిపక్ష పార్టీ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిని ఏ విధంగా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాలి, ఏ విధంగా వాళ్ళని అరెస్ట్ చేయాలన్న ఆలోచన చేస్తుంది. అంటే ఒకసారి ఆలోచన చేయండి, ఆయన ధోరణి, చంద్రబాబు నాయుడు గారి ధోరణి ఏ విధంగా ఉన్నదన్నది. ఎందుకంటే నిజంగా 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈరోజు ఆయన పాలన ఏ విధంగా చేయాలన్నది ఒక్కసారి ఆలోచన మానేసి, ఏవైతే ఆయన మరి ప్రజలకి ఎన్నికల ముందు సూపర్ 6 అనే హామీలు నేను ఖచ్చితంగా మీ అందరికి కూడా అందజేస్తానని చెప్పాడో, హామీల మీద మరి ఆయన పాలన పెట్టకుండా ఈరోజు ఎవరైతే ప్రతిపక్ష పార్టీ ఉందో ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని ఏ విధంగా వాళ్ళ అక్రమ కేసులు పెట్టాలి, ఏ విధంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని జైల్లో పెట్టించాలన్న ఆలోచన చేస్తున్నాడంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దయచేసి గమనించండి.
ఎందుకంటే గతంలో మరి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాలన చేసిన మన జగన్ గారు ఏ విధంగా నవరత్నాలు అనే పథకాలు ఇస్తున్నాడో ఆ పథకాలన్నీ కూడా పేద ప్రజలకు ఏ విధంగా పంచాడు అన్నది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. జగన్ గారు ఆలోచన ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండేదంటే దేవుడు కనిపించినప్పుడు దండం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ పేదవాడికి కనిపిస్తే అన్నం పెట్టాలని ఆలోచన చేసి ఆ రోజు మరి ఆయన 5 సంవత్సరాల పాలన చేయడం జరిగింది. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు మరి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఆయన ఇచ్చిన సూపర్ 6 హామీల్ని ఒక్కడే కూడా హామీల్ని నెరవేర్చకుండా ఈరోజు తల్లికి వందనం అని చెప్పేసి తల్లులందరినీ కూడా మభ్యపెట్టే కార్యక్రమం చేశాడు. ఆ 15,000 రూపాయలు ఆ తల్లికి వేసిన దాఖలాలు లేవు. మరి అన్నదాత సుఖీభావ అని చెప్పేసి రైతులందరికీ కూడా 20,000 ఇస్తా అన్నాడు. ఆ 20,000 ఇచ్చిన దాఖలాలు ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన దాఖలాలు లేవు. ఇలాగ ఆయన మాట ఇవ్వటం, ఆ మాటను పక్కన పెట్టి ఈ అక్రమ కేసులు అరెస్టులు చేయడం తప్ప ఆయన పాలన మీద 1% కూడా దృష్టి పెట్టట్లేదు. మరి నాకంటే ముందుగా మాట్లాడిన వారందరూ కూడా మరి ఈ కూటమి ప్రభుత్వంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారందరికీ కూడా ఎటువంటి కేసులు పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కు ముందు మరి ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలని నెరవేర్చడం మానేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు ఎలా పెట్టాలన్నదే ఆయన ఆలోచన విధానం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. లోకేష్ మరి చెప్తానే ఉన్నాడు, రెడ్ బుక్ రాజ్యాంగం మేము అమలు చేస్తామని. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టుగా మనం అందరం కూడా చూసుకుంటున్నాం. ఏ రకంగా కేసులు పెడుతున్నారు, ఎవరిని ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు అన్నది మనం అందరం కూడా చూస్తున్న విషయమే. ముఖ్యంగా మహిళల్ని గౌరవిస్తానని చెప్పి మహిళల పేరు మీద అనేకమైన సంక్షేమ పథకాలు రిలీజ్ చేస్తానని చెప్పి అటువంటి అన్ని మానేసి మహిళల మీద ఎటువంటి కక్ష చర్యలు తీసుకుంటున్నారు అన్నది మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా సరే మహిళల మీద అఘాయిత్యాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, దౌర్భాగ్య మాటలు, వ్యాఖ్యానాలు, డిగ్రేడ్ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. మరి వీటి మీద పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోకుండా మహిళల పైన కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? మహిళలంటే ఆకాశంలో సగం, అన్నింటా సగం అని చెప్పి కనీసం సంక్షేమ విషయంలో సగమైన అవకాశాలు కల్పించిందా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. అవకాశాల్లో మాత్రం అరెస్టులు చేయండి అని చాలా అవకాశాలు కల్పిస్తా ఉంది కూటమి ప్రభుత్వం. ఎవరైనా ఒక మహిళను అరెస్ట్ చేయాలంటే అక్కడ లేడీ పోలీస్ ఆఫీసర్ వచ్చి అరెస్ట్ చేయాలి. ఆమె చెయ్యిని పట్టుకుని డిటైన్ చేస్తే మాత్రమే యూఆర్ అండర్ అరెస్ట్ అంటేనే అది అరెస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మగ పోలీస్ ఆఫీసర్ కూడా వచ్చి ఆమె చేయి పట్టుకున్నారంటే ఇంతకన్నా దుర్మార్గపు చర్య ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఉండి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీలో మంత్రి నారాయణ పర్యటన. అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించిన మంత్రికి ధన్యవాదాలు తెలిపిన స్థానికులు. భీమవరంలో కన్నుల పండుగ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం. పట్టు వస్త్రాలు, ముత్యాల తాంబాలు సమర్పించిన పిఎస్సి చైర్మన్ అంజిబాబు. ప్రజల పక్షాన నిలబడుతున్నందుకు జీర్ణించుకోలేక తప్పుడు కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి విడుదల రజని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.